నేను ప్రకటిస్తున్న నా దేవుడు కొన్ని కుటుంబంలాగా నువ్వు బలిపీఠం కట్టగలిగితే నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఇదిగో ఈరోజు రాత్రి నా దేవుడు ప్రారంభించబోతున్నాడు, మొదలు పెట్టబోతున్నాడు. నీ బ్రతుకులో కార్యాలు చేయడానికి, నీ కుటుంబంలో నీ బిడ్డల పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి మొదలు పెడుతున్నాడు. ఆయన చేయాలనుకుంటే ఎవడు ఆపలేడు. ఆ దేవుని బిడ్డ ఒకసారి ఒక తీర్మానంతో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇప్పటి వరకు నా సొంత శక్తి మీద అనుకున్నానయ్యా, నా సొంత జ్ఞానంతో ఎన్నో దంటాలు కొడుతున్నానయ్యా. అయినా నువ్వు కృప చూపించి నన్ను, నా కుటుంబాన్ని ఆదరిస్తున్నావు ప్రభువా. ఆ ఉద్యోగంలో తోడై ఉన్నావయ్యా, ఆ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తున్నావయ్యా. అయ్యా, నన్ను విడిచిపెట్టలేదయ్యా. నువ్వు విడిచిపెడితే నేను ఏమైపోయేదాన్నో, ఏమైపోయేవాడినయ్యా. ఈరోజు కొన్ని గురించి నాకు అనేకమైన విషయాలు బయటపరచా. అలాగే నా కుటుంబం నాయన నీ సన్నిధిలో బలిపీఠం, ప్రార్థన బలిపీఠం కట్టి కనిపెట్టుకొని ఇదిగో నీ కొరకు సాక్షిగా బ్రతికి ఇదిగో నా కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు రక్షణలోకి వచ్చినట్లుగా నేను బ్రతకటానికి తీర్మానం చేయి ప్రభువా, నా తీర్మానాన్ని స్థిరపరచు ప్రభు అని చెప్పి నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే నీ కొరకు నేను చేతి ప్రార్థన చేయబోతున్నాను. దేవుని బిడ్డారా, సహోదరి, ఏ మాత్రం విస్మరించకు సుమే, పిడిచోని పెట్టుకు సుమే. దేవుని రాకడ శాసనమైంది. ఇదిగో త్వరగా రాబోతున్నాడు దేవుడు. ఆయన దూత సమూహంతో మేఘాధరుడై రాబోతున్నాడు. తన శాస్త్రాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. సూచనలు కనబడుతున్నాయి. ఇంకా నిర్లక్ష్యం చేయకు. నాకు ఇంకా చాలా వేసిందని చెప్పి అనుకోకు. ఇంకా టైం ఉందని చెప్పి వాయిదాలు వేయకు. వెంటనే ఇక్కడ బాప్తీసాలు జరిగినాయి. ఇంకా ఎవరైనా ఇక్కడ బాప్తీసాలు తీసుకోకుండా ఉంటే, సమయాన్ని, కాలాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటే, సహోదరి, సహోదరుడా, తీర్మానం చేసుకో. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మహాగణుడమైన మా తండ్రి, సర్వాధికారివైన మా ప్రభువా, సృష్టికర్తమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు మా ప్రియ తమ్ముడు అన్నారావు కుటుంబంలో ఆయన అందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. తమ్ముడు కుటుంబం కొరకు అందరు చేతులెత్తి ప్రార్థన చేయండి ఒకసారి. తమ్ముడు కుటుంబంలో పేదరికం తొలగాలి, ఆశీర్వాదం రావాలి. వారి కుటుంబంలో దేవుడు ఏదో ఒక రూపేణ అద్భుతమైన సహాయం చేయాలి. చెల్లెమ్మ కానీ తమ్ముడు కానీ ఏదో ఒక జాబ్ ఇవ్వాలి. కుటుంబము పోషించాలి.